ఇంగ్లీష్ వర్డ్ రైట్తో పాటుగా కొన్ని పదాలను ఉపయోగించినప్పుడు దాని అర్థాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి కొన్ని పదాల్ని చూద్దాం. రైట్ డౌన్ అంటే రాసి నీ దగ్గర పెట్టుకో. రైట్ డౌన్ మై ఫోన్ నంబర్, నా ఫోన్ నంబర్ రాసుకొని పెట్టుకో. రైట్ ఇన్ అంటే అర్థం మన ఆలోచనలు, మన విధానం, మన సలహాలు రాసి ఎవరికైనా పంపించటం. రాసి న్యూస్ ఛానల్స్కి, న్యూస్ పేపర్స్కి, రేడియో వాళ్ళకి పంపడం. ఐ విల్ రైట్ ఇన్ మై సజెషన్స్ టు ద టైమ్స్ ఆఫ్ ఇండియా. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాకి నా సజెషన్స్ రాసి పంపిస్తాను. రైట్ ఆఫ్ అంటే అర్థం ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలని. ఐ విల్ రైట్ ఆఫ్ మై ఫ్రెండ్షిప్ విత్ హిమ్. అతనితో నాకున్న స్నేహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోతాను. రైట్ ఆఫ్ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఎవరికైనా ఇచ్చిన డబ్బు మనకి తిరిగి వస్తాయనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడు. ఐ విల్ రైట్ ఆఫ్ ద లోన్ గివెన్ టు హిమ్. అతనికి ఇచ్చిన అప్పు మళ్ళీ తిరిగి వస్తుందనే నమ్మకం నేను వదిలేసుకుంటున్నాను. రైట్ అవుట్ అంటే అర్థం ఏదైనా ఒక డాక్యుమెంట్ని పూర్తిగా డీటెయిల్డ్గా రాసి తయారుగా ఉంచుకోవడం. రైట్ అవుట్ ద రెంట్ అగ్రిమెంట్ అండ్ సెండ్ టు మీ. రెంట్ అగ్రిమెంట్ పూర్తిగా తయారు చేసి అది నాకు పంపించు. ఈ విధంగా ఒక పదంతో వేర్వేరు పదాలు కలిపినప్పుడు దాని అర్థం వేర్వేరుగా మారుతుంది. వాటినంటాం ఫ్రేజల్ వర్బ్స్. విజయం సాధించాలంటే ఫాలో అవ్వాలి.